తెలుగు ఛందస్సుల్లో తరువోజ ఛందస్సు మొట్టమొదటిది. నన్నయ్య గారు భారతం రచించడం, దాన్ని ఆదికావ్యంగా మనం పరిగణించడం జరుగుతోంది. అది లిఖిత ప్రతిగా దొరికినటువంటి మొదటి కావ్యం తప్పితే పాటలు కానీ పద్యాలు కానీ అక్కడేం మొదలవ్వలేదు. కావ్య రూపంలో దొరికింది మొదటిది కాబట్టి ఆది కావ్యం అన్నారు, ఆయన్ని ఆది కవి అన్నారు. కానీ అంతకుముందే పాటల రూపంలో, జనం వాడుకలో ఉండేటువంటి పద్యాల రూపంలో, శాసనాల మీద చెక్కిన పద్యాల రూపంలో తెలుగు భాష కవితారూపకంగా ఛందపరంగా ఉంది. అలాగా ఏదో 8వ శతాబ్దంలోనే పండరంగని అద్దంకి శాసనంలో తరువోజలో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ అద్దంకి శాసనమే శాసనపరంగా మనకు దొరుకుతున్న ఆధారాల్లో మొదటిది. అందులో వాడిన ఛందస్సు తరువోజ. అందుకని తెలుగులో దొరుకుతున్న వాటిలో మొదటి ఛందస్సు తరువోజ అంటారు. మనకు సృష్టిలో మొదటి దైవం తల్లి కాబట్టి నేను కూడా ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఎవడో తరువోజు మీద ప్రత్యేకంగా అద్దంకిలోనే ఉత్సవాలు చేస్తే ప్రత్యేకం మాతృప్రార్థన పేరు మీద మా అమ్మ మీద అన్ని పద్యాలు తరువోజులోనే రాశాను. ఓ 8 పద్యాలు. అందులోది ఇది. మన తల్లి తరువోజ మన పూజ. మన మనస్సులో మొట్టమొదట ప్రార్థించాల్సినటువంటి దైవం తల్లి, తరువాత తండ్రి, తరువాత పాఠం చెప్పినటువంటి గురువు, ఇక తర్వాత అతిథి. అంటే సమాజం అంతా అని అర్థం. అతిథి అంటే ఏదో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సమాజం అంతా కింద లెక్క. అందుకని ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే నిత్యము మనస్సులో మనం గుర్తు చేసుకోవలసింది దాన్ని. మన తల్లి పద్యము మధుర ఖాద్యము. తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది. ఒక మధురమైన ఖాద్యం, మధురమైన పదార్థం లాంటిది. మన జీవితం అంతా ఆవిడికి నైవేద్యం అయితే తల్లి అంటే అక్కడి నుంచి భారతమాత, భూమాత అన్నీ వస్తాయి. తల్లిదండ్రులకు జీవితాన్ని నైవేద్యం చేసినటువంటి సంతానం యొక్క జీవితం ధన్యమైంది. అలాగే మన తల్లి అంకమ్ము మధుర సాశయము, మన దేహమాయుడిన్మనెడు పద్మము. తల్లి ఒడి ఒక తేనెకి నిలయమైనటువంటి కాసారం, మధు కాసారం. నీళ్లుంటేనే సరస్సుకు చాలా విలువ ఉంటే, పూర్తిగా తేనె ఉంటే ఇంకెంత విలువ ఉంటుంది. అందుకని మధురసాస్యం, ఒట్టి జలాశయం కాదు, మధురసానికి ఆశయం. కాసారంలో, చెరువులో సాధారణంగా పద్మాలు బాగా పెరుగుతాయి కాబట్టి మన దేహం ఆ యొడిన్మనెడు పద్మము. మన దేహం ఆ కాసారంలో పుట్టి పెరిగినటువంటి పద్మమే. ఇది తల్లిదండ్రుల సేవకి అంకితం కావాలి. అలాగే మన తల్లి చిత్తము మధుర గీతము. తెలుగులో మంచి పాట పాడితే ఎంత అందంగా ఉంటుందో తల్లి మనస్సు అంత అందంగా ఉంటుంది. అది మేము చదివినటువంటి రోజుల్లో ఆ తరగతుల్లో ముందు ఆ పుస్తకం కంఠస్థం చేయించేవారు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని మొదలుపెట్టి వరుసగా పుస్తకం అంతా కంఠస్థం చేయించేవారు. పాఠం అప్పగించుకోవడమే. మాస్టారు ఇలా టెక్కు పెట్టేసి చెప్పి ఇంతవరకు అప్పగించాలి రా అబ్బాయి అనేవారు. రోజుల్లో అదే చదివేవాళ్ళు. తెలుగు పుస్తకం నోటికి రానివాడు ఆ తరగతిలో తప్పినట్టే లెక్క. తెలుగు పుస్తకం మొత్తం అప్పగించాలి. అలాగే పాఠం కంఠస్థం చేయడం. చిన్నపిల్లలకి ధారణా శక్తి చాలా విపరీతంగా ఉంటుంది. మమ్మల్ని ఏదో ధారణ అంటారు కానీ నిజానికి 10 ఏళ్ల లోపు పిల్లలు సరిగ్గా ధారణ చేయాలని పట్టుబడితే నన్ను మించి ధారణ చేయగలరు, సందేహమే లేదు. మీ పిల్లల్ని అనుమానించకండి, ఏదో చిన్నపిల్లలు. వాళ్ళకి ఆ ధారణా శక్తి చాలా గట్టిగా ఉంటుంది. అందుకే ఆ చిన్నతనంలో పద్యాలు, శ్లోకాలు, ఇంగ్లీష్లో కూడా ఉండేటువంటి స్టాంజాలు వంటివి బాగా కంఠస్థం చేయడం నేర్పాలి. ఎందుకంటే ఆ చిన్న వయస్సులో అవగాహన శక్తి తక్కువ ఉంటుంది, ఈ అధ్యయన శక్తి, కంఠస్థం చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. విన్నదాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అందుకని ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ పద్యాలు పాడుతూ ఉంటే పైకి దాన్ని వెంటనే పిల్లలు కంఠస్థం చేస్తారు. అలాగ తెలుగు పుస్తకం మొత్తం కంఠస్థం చేయించేవారు. ఆ రకంగా అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే మాటలు మొదట కనపడితే మాకు అప్పుడే అర్థమైంది. తర్వాత పెద్దలు చెప్పడం వల్ల ఇవి సామాన్యమైన మాటలు కావు. మానవ జీవితంలో సాధించవలసిన 4 పురుషార్థాలని ఈ 4 మాటల్లోనూ పెట్టారు అని మాకు అర్థమైన తర్వాత కాస్త పరిశోధనాత్మక దృష్టితో ఆలోచిస్తే నాకే తోచింది. ఊరికే ఎందుకు పెడతారు అవి? అమ్మ అంటే ధర్మం,
ధర్మార్థ కామ మోక్షాలు కదా మనం సాధించాల్సినవి హిందూ ధర్మం ప్రకారం. మనిషి ధర్మంగా ఉండాలి, ఆ ధర్మంగానే అర్థం సంపాదించాలి, డబ్బు. ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి, అదే కామపురుషార్థం. ఇక ఆ కోరికలు ఎప్పుడూ అలా పుడుతూనే ఉంటాయి, విపరీతం ఎంత తీరినా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇదే జీవిత సారం. అంచేత హిందువు అయిన వాడెవడు ఆందోళన చెందడు. హిందువు జీవితం నిర్ధారితం, నిశ్చితం, ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం. జీవిత లక్ష్యాలు ఏమిటంటే 4: ధర్మం, ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారా కామం, కోరికలు తీర్చుకోవడం, పరిమిత పద్ధతులు. మన ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం, ఇదే లక్ష్యం. సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా ఈ 4ంటిని చెప్పారు. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక, చిలుక కామానికి, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఎందుకంటే అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం. ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, ఇలా ఉండాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు, చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు. పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయేమిటి, లేచి నిలబడు, అన్నం ఏదో ఊరికి నెక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉండడం అనుకో, వారు ఎవరో వచ్చారు చొక్కా వేసి అలా కనపడకూడదు. ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, ఒక ఆవే కాదండి, గేదెలు అన్నీ వస్తాయి, పశుజాతి అంతా. ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది, పాలు, పెరుగు, వెన్న ఎలాగ. అంచేత ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు. గోధనం, తెలుగులో ద్వంద్వ సమాసాలు ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే 2 ఆవులు అని అర్థం. ద్విగుహు అంటే 2 ఆవులు, దోవు గావో ఎస్సె సహా ద్విగుహు అని అర్థం. 2 ఆవులు కలిగిన వాడు అంటే 2 ఆవుల్ని ఈవేళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు. 2 ఆవులు ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువు వచ్చేది. అప్పట్లో ఈ కరెన్సీ లేదు. బంగారు నాణ్యాలు అందరికీ దొరకవు, రాగి నాణ్యాలు ఏమో చాలా చిన్నవి విలువలో. అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు. అలాగే ద్విగుహు, పంచగవం 5 ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది. అలాగే శతగవం 100 ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు. గోదానం అంటే ధనదానమే, గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే. అందుకని ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. అలాగే ఇల్లు కామపురుషార్థం. ఎందుకని కామపురుషార్థంతో కామవాంఛలతోటే కదా, కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది. ఒక్కడిగా ఉండలేక ఇద్దరు కావాలనుకున్నాడు. తర్వాత ఇద్దరు 22 అయ్యారు, 32 అయ్యారు, ఎంతైనా అయ్యారు. ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది. అంటే సంసారానికి మూలం కామపురుషార్థం. సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో, ఓ ఇంటివాడు అయ్యాడంట. వాడికి ఇల్లు లేకపోయినా సరే, పెళ్ళైతే చాలు ఓ ఇంటివాడు అయ్యాడంట. కష్టపడి 10 లక్షలు పెట్టి, ఓ 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం, ఇంటివాడు అయ్యాడు అనం. ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు. పెళ్ళైతే మాత్రం వాడు బస్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడు. ఇల్లు ఎక్కడదే? పెళ్ళైన వాడిని ఇంటివాడు అయ్యాడని ఎందుకంటారు అంటే, పెళ్ళైతే గృహిణి గృహముచ్యతే, భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే. అంచేత ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి, వాళ్ళే చేయాలి పెత్తనం. మనం మాట్లాడుకోరు కూడా మంచిది. మన రాష్ట్రం పేరే ఏపీ. ఏపీ అంటే ఆడపెత్తనమే, ఇంకా మాట్లాడద్దు. నేను ఒప్పేసుకున్నాను, మీరు ఒప్పేసుకోండి, గొడవలేదు. ఆ గొడవ ఏదో వాళ్ళు పడతారు, ఎందుకు వచ్చింది? అంచేత ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే, గృహిణి గృహం వచ్చితే. పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి, పిల్లలు ఉంటారు, ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది. తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు? అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల. ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం. అంటే 1వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పుటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష, ఏకైక జాతి తెలుగు జాతి. ఇంగ్లీషు సహా, హిందీ సహా, చివరికి సంస్కృతం సహా ప్రపంచంలో ఏ భాషకి ఈ సౌభాగ్యం లేదు. అటువంటి భాషను మనం ఈవేళ కోల్పోతున్నాం. అది మన పిల్లలకు అందడం లేదు. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడం అండి. అదేదో మాట్లాడడం లేదు, కమ్యూనికేషన్, ఈ పిచ్చి మాటలు చెప్పకూడదండి. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడమే. ఈ ధర్మార్థ కామ మోక్షాలనే 4 భగవంతుడిని చేరుస్తాయి కదా. మరి అవి తెలుగు పుస్తకంలో 4 మాటల రూపంలో ఉంటాయి. అవి వేళ మనం నేర్పకుండా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, 4 దిక్కుమాలిన మాటలే, ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు. ఏ ఫర్ యాపిల్, ఆ ముందు తిండే.
చిన్నపిల్లాడికి తిండే అమ్మక్కలేదా ఆవక్కలేదా దేవుడు అక్కలేదా తిండే దున్నపోతులాగా నీ తిండి నువ్వు తిని నీ బతుకు నువ్వు బతుకు పోను తర్వాత ఏమైనా మంచి పదం ఉందా బీ ఫర్ బ్యాట్ నీకు చదువు అక్కల్లా 4 ఇటుక మొక్కలు చూసుకో తాటికమ్మ పెట్టుకో బయటికి వెళ్ళి కొట్టుకో క్రికెట్ ఆడుకో నీకు విరాట్ కోహ్లీ ఆదర్శం ఇంకోడెవడో ఆదర్శం సరస్వతీదేవి అక్కర్లే ముందు తిండి తర్వాత ఆట చదువు ఎందుకు వస్తున్నాడు వాడు తింటున్నాడు ఆడుకుంటున్నాడు పోను తర్వాత ఏమైనా మంచి మాటలు ఉన్నాయా సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ 2 దిక్కుమాలిన జంతువులే ఒకటి పిల్లి ఒకటి కుక్క పిల్లి ఏమో కపటత్వానికి చిహ్నం కుక్క బానిసత్వానికి చిహ్నం ఏదో మొట్టమొదటి పిల్లాడు తరగతిలోకి రాగానే బానిసత్వం కపటత్వం నేర్పిన తర్వాత సింహాలు పురులు జాతిలో ఎలా తయారవుతాయండి మన అజ్ఞానం తప్ప పిల్లలకి నేర్పేదే అది వాడు ఆ కుక్కని పిల్లని ఆదర్శంగా తీసుకుని అలాగే బతుకుతున్నాడు పిల్ల ఏం చేస్తుంది మన దారిని మనం ఉంటే అది మేమని కూడా అనుకుని నెమ్మదిగా వచ్చి మొత్తం తీసి పాలు దాకా వెళ్ళిపోతుంది అలాగే మొత్తం దోచేసుకుంటాడు ప్రపంచాన్ని తెలియకుండా మొత్తం నెమ్మదిగా ముందు చేరి మీరు 5,000 కట్టండి మీకు అందులో 3,000 మీకే ఇస్తామన్నా 2,000 తర్వాత బహుమతి రూపంలో ఇస్తామన్నా ఇలా మొత్తం మీరు 10 మందిని చేర్పించండి అన్నాం 10 మంది మళ్ళీ 10 మందిని చేర్పించండి అన్నాం మొత్తం ఇలాగ 1,700 కోట్లు పోగైన తర్వాత మొత్తం వెళ్ళండి వెళ్ళిపోవడం గొడవలేదు ఇంకా ఇదంతా పిల్లి ప్రవృత్తి పిల్లల ప్రవృత్తి కాదు పిల్లి ప్రవృత్తి ఇంత దౌర్భాగ్యపు విధానంలో ఉన్నాం కాబట్టి నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నా మన తెలుగు పొత్తము మారు త్రిప్పటము మనం మర్చిపోయినటువంటి ఆ తెలుగు పుస్తకాన్ని ఓసారి మళ్ళీ తిరగేస్తే మన జాతి ఏమిటో మన నీతి ఏమిటో మన ధర్మం ఏమిటో మన రీతి ఏమిటో తెలుస్తుంది అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం వినాయక నవరాత్రుల సందర్భంగా అందులోన వినాయక చవితి నాడు ప్రారంభం చేసి కార్యకర్తలు ఇక్కడ సంపద్ వినాయక ఆలయం వారు 3 రోజుల పాటు విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే దాని మీద మాట్లాడమని కోరారు ఇదివరకు ఇక్కడ ఈ పందిట్లో నేను ఎన్నో ఏళ్ళుగా ఎన్నో విషయాలు మాట్లాడాను ఎప్పటికప్పుడు కొత్త విషయం మాట్లాడాలని నాకు ఉంటుంది వారికి ఉంటుంది అందుకని ఈసారి మనం ఈ 3 రోజుల పాటు కూడా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద విష్ణు సహస్రనామాల ఆధారంగా వీలైనన్ని నామాలను లోతుగా విశ్లేషించి వాటిని అర్థాన్ని తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకు ముందు వినాయక ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా వినాయక చవితి అని కాదు విష్ణు సహస్రానికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది ముందు ప్రార్థన చేసి తర్వాత చెబుతాం పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం కష్టమా అంటే కష్టమే ఎంత పెద్దదైనా చేయొచ్చు చేసేవాళ్ళు ఉన్నారుగా అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా ఎంత చిన్నదైనా చేయొచ్చు 70 అడుగుల విగ్రహాలు చూసాం మనం 6,000 కేజీల లడ్డూలు చూసాం కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడ ఉందమ్మా అంటాడు కాస్త పక్కన నీళ్లు చూడగానే 2 బొట్లు నీళ్ళు ఆ పసుపులో కలిపి ఇంత మొత్తం చేసి తమలపాకులో పెట్టి అంతే సుముఖశ్చై కదంతశ్చ అని మొదలు పెట్టేస్తాడు కపిలో గజ కర్ణక హేరం బస్కంద పూర్వజ అంటాడు దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక ఇది హిందూ ధర్మంలో విశిష్టత దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే ఈ ఒక్కటి ఆయనది కాదు అన్నీ ఆయనవే ఇది ఎలా మనం నిదర్శనం రుజువెలా చూపిస్తాం సూర్యుడి పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి అంటే అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తి అన్నిటికీ కారణం కానీ ఆయన స్వయంగా ఏదీ చేయడు అన్ని రూపాలు ఆయనవే కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు మూర్ఖత్వాలు పనికిరావు ఈ రూపం గొప్పదా ఆ రూపం గొప్పదా ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడా ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు అసలు పవర్ఫుల్ ఏమిటి దరిద్రం ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి అలాగే ఏమైనా పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి
పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటి అంటే ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా, అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ, ఆయనకు అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే, అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర బల్ల, ధాన్యం రాశి మీద వేస్తారు ముద్ర బల్ల, దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తిరిగడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, నుసి కావాలి, ఆ గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని. దాని మీద ఈ ముద్ర బల్ల పోసా, ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు, గణపతి బొమ్మడి. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి ఇవాళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానికా? నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసా, స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను. నేను తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను. అసలు స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టినవాడిని, తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిష్యునికి, ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ, ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడటమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తాం. ఈ 3 రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్తాం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే, పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే. పసుపు ముద్దలో ఉన్న పరమ పావనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. అంత పావనమూర్తి, అంత జగదేక పావనుడు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతిభిస్సీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు ముద్దలో ఇమిడిపోతున్నాడండి. అది కూడా పసుపే. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడు విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయనకి చికాకు వచ్చేస్తుంది, ఎవడేమనండి అన్న దండ అంటాడు. దేవుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు, అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే, చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్. పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. పసుపు యాంటీబయాటిక్. పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి. ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే, ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు, వంట పనే చూసేవారు, గృహిణి అనేవారు. గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు నీటిలో ఉండేవారు. సహజంగా బావి దగ్గరికి వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, ఇంట్లో వంట వండుకోవడం, వంటింట్లోనూ తడే, నువ్వు దగ్గరే తడే, దారిలోనూ తడే, బతుకంతా తడే. మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా.
మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి పసుపు నూనె రాయండి, వెంటనే తగ్గిపోతుంది. ఏం కంగారు పడక్కర, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి. కాస్త నూనె మధ్యలో మెల్ల రాసేసి దాని మీద పసుపు అంటించేస్తే అయిపోతుంది. అంత అరగంటలో పోతుంది. పసుపు నూనె అంత గొప్ప మందు. బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు తమలపాకుతో అంటే పసుపు పవిత్రం అంటే అర్థం. పవిత్రం అంటే ఆరోగ్యం, దయచేసి గుర్తుపెట్టుకోండి. పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం. లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమి కూర్చోడు. పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోడు పనులు ఉన్నాయి, మన నెత్తిమి వాడు కూర్చుంటాడు. పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు. సాధ్యంగా జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు? అనవసర భయాలు పెట్టుకోవద్దండి. వాడు ఎవడు వచ్చి మనం పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మ. గోళ్ళు కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి? నువ్వు గోళ్ళు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా? ఇప్పుడు గోళ్ళు కొరికాడు, వీడిని పట్టుకోవాలి, వాడికి పనే లేదా? నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా? సూర్యుడికి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే శనిని సంస్కృతంలో శనైశ్చరః అంటారు. శనై కంటే సంస్కృతంలో మెల్లగా, శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్లగా అని అర్థం. శనైశ్చరతీతి శనైశ్చరః. నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగుగాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు. కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు. గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది. కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్మ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం చెడగొట్టింది జనాన్ని. అపూర్వమైన, అతీతమైన, లోకాతీతమైన, గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమాలిన మాటలు అన్నీ వచ్చాయి. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్? దేనికి? ఎవరి ముందో పోజు కొట్టడానికా? నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అదే ఆంగ్లంలో. నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారని చెప్పి శనైశ్చరః అని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదా అది? వాడెవడో శాటర్న్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా? శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు. కాబట్టి మనకి శని పట్టింది. శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ రండి చూపిస్తా, శని పెట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు వెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుళం వెడుతోంది అనుకోండి, మనకంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బై అంటాడు. ఏం బై అంటావయ్యా? ముందు 16 ఉంటే అదో పిచ్చి. ఫారెన్లో అయితే గోమె కొట్టి లోపల వేసేస్తారు. నువ్వు ఎందుకు ఆరణ కొట్టావు? కొట్టనవారు అమెరికాలో అక్కడ ఆరణ కొడితే నేరం. అక్కడ మన దగ్గర కార్లకు ఆరనే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయదు. టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, ఆరణ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు. ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు. నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు? అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం అంతకంటే ఏం లే. అక్కడ ఏం జరగదని తెలుసు. పట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణుర్ జగదాదిజగ అంటారు. సహిష్ణు, సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతాడు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు, ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం చేయలేక, దీన్ని మార్చేయాలి. ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం. అక్కడ అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడమా? దేనికి ఇవన్నీ? ఇదే అసహనం అంటే.
ఆపేయి, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతుంది. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి? ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శనికి ఏకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు. అంత తేడా ఉంది. అందుకని సినిమా హరదేశం మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టిందని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకోవడం ఆలస్యం అనేసి శని. అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం, అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోళ్ళు కొరకడం శని ఎందుకంటారని, గోళ్ళు కొరక్కపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగూ ఉంటుంది. తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతావు కదా నోట్లో పెట్టే లోపలికి వెళితే ఆహార నాళంలోకి వెళ్ళి లోపల అనారోగ్యం చేసింది, లివర్ బాడైంది. అందుకని గోళ్ళు కొరికితే శని అన్నారు. అందుకని గోళ్ళు కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు. దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం పోతుంది. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెడతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది. ఆ రకంగా పోతుంది. అర్థం చేసుకోవాల్సిన విధానం అది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే ఏం లేదు, కంగారు పడక్కల. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకుమించి ఆలోచించదు దాని గురించి. ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మన ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగలే, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ 2 మొహాలు ఉన్నారు ఇక్కడ, మొగుడు పెళ్ళాం, ఏమీ జరగట్లేదు, దెబ్బలాటలు తప్ప. ఇంక వస్తువుల వల్ల ఏం జరుగుతాయి? ఈ పుస్తకం వింటూ ఉంటే పుణ్యం, ఈ విగ్రహం వింటూ పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలంటే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంప ఏం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం, ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి. దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే, దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా, చేరుకోవడం కష్టం. కానీ నీకు అర్థం కావట్లేదు. పసుపు ముద్ద, మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన ఊరుకొనడు, వేరు కోరుకొనడు. వినాయక చవితినాడు ఆయనే మరి 16 ఇళ్ళు తిరగాలి ఇంటింటికి. మరి అంతే కదా, అందులో ఎరక వాహనం చాలా తొందరగా వెళ్ళాలి, అసలు అది కదలనే కదలదు. అందుకని ప్రతి ఇంటికి వచ్చి ఏమంటాడు, తొందరగా పెట్టి అంటాడు. కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా, నేను వెళ్ళాలి మళ్ళీ పక్కింటికి అంటాడు. అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మనం పొద్దున లేవగానే ముందు స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి. అందుకని ఆయన అంతకంటే కోరుకునేది లేదు. ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ టీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే, ఆయనకి అర్ఘ్యపాద్యాలతో పూజ చేసేస్తే, అమ్మయ్య మంచివమ్మ నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా, నేను పక్కింటికి వెళ్ళొస్తా, మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు. అంతకంటే ఏం కోరుకోడు. అల్ప సంతోషి, ఏమీ కోరుకోడు. ఆయన ముందు నిలబడి 2 గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువుదీరినాడు కొలువరండు, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన ఊరుకొనడు, వేరు కోరుకొనడు. అటువంటి వినాయకుడు గ్రంథస్థం చేసినటువంటి విష్ణు సహస్రాన్ని మనం 3 రోజుల పాటు చెప్పుకోబోతున్నాం. భారతాన్ని వ్యాసుడు 1700 శ్లోకాల్లో రచించాడు. తెలుగులో నన్నయ, తిక్కన, ఎర్రన మొత్తం 3 కలిపి 21,697 పద్యగద్యాలు రచించారు. అంత 1,00,000 శ్లోకాల భారతాన్ని వీళ్ళే 21,697 గద్య పద్యాలకి తగ్గించారు. అంటే ఇంచుమించు 5వ వంతు. ఎన్నో విషయాలు భారతంలో చెప్పాడు. అందులో అన్నీ తెలుగు పాఠకులకు అనవసరమనే వీళ్ళు తగ్గించారు, కొన్ని చోట్ల పెంచారు. మన కవిత్రం ఎక్కడ అనౌచిత్యం చేయలేదు, ఏది అవసరమో అదే చెప్పారు. అన్నీ మనకు అనవసరం. అవసరమైన వాళ్ళు మూల భారతం చదువుకుంటారు, దానికే ఉంది. కానీ వినాయకుడు ఆ 1,700 శ్లోకాల భారతాన్ని కూర్చుని రాశాడు. చాలా ఓపికగా రాశాడు. పైగా ఈయనకి స్థూలకాయం, తొడలావు, మెడలావు, తొండం లావు, అన్నీ లావే. కూర్చుని రాశాడు, మహా ఓపికగా రాశాడు. అందుకే మొత్తం భారతంలో సారాంశంగా 3 రత్నాలు చెబుతారు, త్రిరత్నములు అంటారు.
తిక్కన గారు ఆ త్రిరత్నాలు కూడా అనువాదం చేసేటువంటి అవకాశం తిక్కన గారికే వచ్చింది. ఏమిటి ఆ త్రిరత్నాలు అంటే భగవద్గీత ఒకటి, విష్ణు సహస్రం ఒకటి, సనత్సుజాతీయం ఒకటి. భగవద్గీత మనకు తెలుసు, యుద్ధం సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. విష్ణు సహస్రం భీష్ముడే ధర్మరాజుని కృష్ణుడిని అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. అదే మనం ఇప్పుడు 3 రోజులు చెప్పుకోబోయేది. ఇక సనత్సుజాతీయం అనేది యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడు యుద్ధం గురించిన ఊహల వల్ల ఆయన మనస్సంతా పాడైపోయి సంక్షోభంలో ఉంటే విదురుణ్ణి పిలిచి 4 మంచి మాటలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఏర్పడింది అది సనత్సుజాతీయం ఏర్పడిన విధానం. అది విదురుణ్ణి పిలిచి. ఈయన ధృతరాష్ట్రుల్లో ఒక లక్షణం ఏమిటంటే మనస్సు బాగా లేనప్పుడల్లా ప్రవచనాల క్యాసెట్లు మనం కారులో వింటూ ఉంటాం చూడండి, వింటాడు, ఏదీ చెయ్యడు. చాలా మహానుభావుడు ఆయన. మనము అంతే, శుభ్రంగా కారులో ఇలా కీ తిప్పగానే ఎవరిదో ప్రవచనం వచ్చేస్తుంటాయి. మా కారులో ఎప్పుడు ఆయన ప్రవచనాలు ఉంటాయి, ఊరికే ఉంటాయి. అదో క్యాసెట్, నువ్వేమీ చెయ్యవు మాకు తెలుసు. ఇక కీ తిప్పగానే వస్తుందని ఎక్కడ మొదలైంది, అది మధ్యలో మొదలైంది. ఏమీ వినలా. మళ్ళీ ఏదో ఆపావు, బ్రేక్ వేసావు, ఆగిపోయింది. ఏం విన్నావు? మన బుర్రకు పట్టేసే విషయం ఏంటంటే ఆ మాటలు వినడమే పుణ్యం. విను, 1000 జన్మలు విను, ఏమీ బాగుపడవు. చెప్పినవాడు బాగుపడతాడు క్యాసెట్లు అమ్ముకుని. అంటున్నాము అంటే ధృతరాష్ట్రుడు విదురు నీతి విన్నట్టు వినకూడదు. ధృతరాష్ట్రుడు 100 నీతులు విన్నాడు, ఏదీ ఆచరించలేదు. పైగా ఏమనేవాడంటే మనస్సు బాగోలేదు విదురా, 4 మాటలు చెప్పు అంటే విదురుడు సైకాలజిస్ట్ అనమాట, కౌన్సిలింగ్. ఈయన వినడానికి విదురుడికి తెలుసు, ఈయన ఆచరించడానికి వింటాడు, కానీ ఆచరించడం తెలుసు. కానీ విదురుడు ఎందుకు చెప్పాడు అంటే మంచి మాట చెప్పమన్నప్పుడు విన్నవాడు అడిగినవాడు వినకపోయినా పాటించకపోయినా వినకున్నను ఉచ్చరించడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదిలో కృష్ణదేవరాయలు. వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఈయన వినకపోయినా సరే సమాజం మేలు కోరి మనం మంచి మాటలు చెబితే ఇవాళ కాకపోతే రేపైనా వేదవాక్యాల్లాగా వ్యాపిస్తాయండి. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే తీరాలి. ఎవరు విన్నారు, ఎవరు చేశారు, అది వేరే విషయం, వారి ప్రాప్తానికి సంబంధించిన విషయం. అందుకే మేము అదే విదురవాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చెబుతాం. లేకపోతే ఈ సమాజం మీద మాకు రోజుకోసారి విరక్తి వస్తుంది, రోజుకోసారి. ఎందుకిది ఎవడికి కావాలి, ఎవడు చేస్తున్నాడు, ఎందుకు. కానీ అదే ఉత్సాహం అంటే విదురుడి కంటే గొప్పవాళ్ళమా, ఆయన చెప్పాడు కదా ధృతరాష్ట్రుడు వినకపోయినా. కానీ ఆవేళ విదురునికి అలా మిగిలిపోతే ఈవేళ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ దాన్ని. మరి 10 కాలాల పాటు నిలబడాలి అంటే ఎవడూ కావ్యం రాయకుండా, ఎవడూ చెప్పకుండా, ఎవరూ దానికి వ్యాఖ్యానం రాయకుండా, ఎవరూ ప్రవచనాలు చెప్పకుండా ఎలా నిలబడతాయండి? నిలబడాలి కదా. అందుకని విదురుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడే ఈ లోకతత్వం అంతా చెప్పాడు, రాజనీతి అంతా చెప్పాడు, ధర్మం అంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడు మధ్యలో ఆయన పరబ్రహ్మతత్వం అని 2 సార్లు మాట్లాడేసరికి ఆ బ్రహ్మతత్వం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఆసక్తి. ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు అంతవరకు. ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా, అంతకంటే ఏం లేదు. నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి, ఎవరికైనా చూపించుకో వెళ్ళి. వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి? పెద్ద కబులు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేదని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్ మెయిలింగ్ మొదలు పెడతాడు, మా బాబు తట్టుకోలేడు. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవాల్సింది నువ్వు నాయన, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్లు లెక్క. అప్పుడు వాడికి అర్థం అవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నానా జాగ్రత్తరా, తాగితే తాగేవి కానీ కొద్దిగా తాగితే తాగేవి కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తాగరానా, తాగేకి ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో. ఇంకా తాగమని మానమ్మని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, పైడిపర్లో అడుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చెడింది అనవసరంగా. దుర్వ్యసనాలు ఉన్నవాడికి పెళ్ళి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా. ఎందుకు చేస్తారో తెలుసా? ఈ మొత్తం వ్యాపారం అమ్మాయి మీద గెంటేయడానికి. ఇవాళ బాధ్యత తప్పింది. ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా?
నువ్వు కన్నావా కొడుకుని? మీ ఆయన మీ ఇద్దరు నువ్వు కలిసి కన్నారా? 25 ఏళ్ల పాటు నువ్వు వాడిని మార్చలేకపోయారా? పెళ్ళి అయిపోగానే ఆ పిల్ల చూసుకుంటుంది, ఆ పిల్ల గొంతుకోవడం కాదండి. బాధ్యతను గంటేయడం మనం. పైగానమ్మా పిల్ల వచ్చిన వేళ అని వేళ అన్నిటికీ వేళ. ఇంకా మనకి పెళ్ళి అయినా మా వాడు మారలేదు. ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతాను? పెళ్ళి అయితే మారతారు? మారారమ్మా ఎవరు. పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు. అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేదు బో అని చెప్పాలి. అంతే. వాడు దెబ్బకి మారతాడు. వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఇవి ఉన్నాయేమో, మీకు ఇష్టమైతే పిల్లలు కూడా లేత లేదని చెప్పాలి. అలా ఎవడో ఇవ్వకపోతే ఇవ్వపోనే ఏమైంది? అబ్బాయి మనం ఎవరని చెప్పమండి అలాగా. మా వాడు బంగారు కొండ, ప్రతివాడు సర్టిఫికేట్. అప్పుడు అందుకే ధృతరాష్ట్రులు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. పైగా తర్వాత చెడిపోతే తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి వచ్చాకే కొంచెం ఇలా తయారయ్యడమా, ఇదివరకు అంత లేదు, ఇదివరకు కొంచెం గ్లాసే, ఇప్పుడు సీసా. బా అమ్మాయి వచ్చి సీసా ఇచ్చిందా వీడికి? ఏడాదైనా ఇస్తుందండి? మనం గెంటేస్తామమ్మా. మన మానవ ప్రవృత్తిలో ఉండే కపటం ఏమిటంటే గెంటేస్తాం. అత్తగారు కోళ్ళ మీద గెంటేస్తుంది, ఈ కోళ్ళ తన కోడల మీద గెంటేస్తుంది. మొత్తం ఎవరి మీద తప్పు ఒప్పుకోరు. మొత్తం మానవ సమాజం మారవలసిందంతా ఇక్కడే ఉంది, మన మనస్సులోనే ఉంది. బయటవాడికి ఏం చెప్పక్కల, మనం మారితే చాలు. అదే ధృతరాష్ట్రుడి ప్రవృత్తి. అందుకని నీతులు చెబుతూ ఆయన పరబ్రహ్మతత్వం అనగా అది కూడా చెప్పన్నాడు. వెంటనే విదురుడు చూడండి ఎంత సంస్కారవంతుడో, అది చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే నేను దాసీకి పుట్టాను మహారాజా. ఈవేళ ఉన్నటువంటి వర్ణాశ్రమాచారాల ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు ఋషి అయినవాడు మాత్రమే పరబ్రహ్మతత్వం గురించి మాట్లాడాలి. నేను శూద్రుణ్ణి కాబట్టి, దాసీకి పుట్టాను కాబట్టి నేను మాట్లాడడానికి వీల్లేదు. చట్టం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అంటే మరి ఎలాగయ్యా నాకు తెలవాలి కదా అంటే, మీకెందుకు నేను చెప్పిస్తాను కదా అని ఒక్క క్షణం 10 నిమిషాలు అక్కడ కూర్చుని అపూర్వమైనటువంటి ధ్యానం చేసి సనత్కుమారుణ్ణి ప్రార్థించి కిందికి దింపించి సనత్సుజాతుణ్ణి ఆయన చేత చెప్పించారండి. విదురుని యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఎవరు బ్రాహ్మడో ఎవరు శూద్రుడో తేల్చండి. దేవతల్ని కిందికి దించగలిగిన శక్తి ఉంది విదురుడికి, అంత తపస్సంపన్నుడు. కానీ ఆనాటి వర్ణాశ్రమాచార ధర్మాలు ఏ ఉన్నాయో అవి పాటించాడు ఖచ్చితంగా. నీకు ఎంత శక్తి ఉన్నా సరే సమాజం విధించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నువ్వు ఉండాలి, అతిక్రమించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ విదురుడు శక్తిమంతుడు కాబట్టి అతిక్రమిస్తే రేపు ఇంకో అశక్తిమంతుడు కూడా అతిక్రమిస్తే నేను ఎందుకు చేయాలంటాడు. అతనికి అంత నిష్ట లేదు, విదురుడికి ఉంది. అందుకే ఆయన ఈనాడు ఉన్నటువంటి చట్టాలు సంప్రదాయాల ప్రకారం పరబ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు చెప్పాలి. నేను బ్రహ్మజ్ఞానిని అయితే కావచ్చు, కానీ పుట్టుకరీత్యా నేను బ్రాహ్మణుడు కాదు. పోనీ ఈయన కాదనడానికి లేదంటే వ్యాసుడు స్వయంగా ఆయన పుట్టుక కారణం, వ్యాసుని కుమారుడు బ్రాహ్మణుడు కాదా? కానీ నా తల్లి దాసి. నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఈ ఉపన్యాసాలు ఇలాగా మొత్తం రకరకాల వాళ్ళందరూ మొత్తం ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా ఏమీ తెలిసినా తెలియకపోయినా సరే నువ్వేంది మాట్లాడేది, మేము మాట్లాడదాం అంటారు. దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, తప్పదు, భరించవలసింది. ఈనాటి చట్టాలు అలా ఉన్నాయి. చట్టాన్ని అతిక్రమించని నేను గౌరవిస్తున్నా. అందుకని నాకు తెలిసినా సరే నేను చెప్పను మహారాజా, కానీ మీరు ఆసక్తి చూపిస్తున్నారు, కావాలంటున్నారు కాబట్టి నేను చెప్పిస్తాను అని అక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసి సనత్సుజాతుడిని, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని 4 వైకుంఠం కంటే పైన ఉండే సత్యలోకంలో ఉంటారు. వాళ్ళ బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మవాడని పుట్టించి మీరంతా ప్రజాపతులై సంతానాన్ని వృద్ధి చేయండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఈ కర్మ మాకెందుకు వచ్చింది లేనిపోను గడవ. మళ్ళీ పెళ్ళని, ఇంగ్లీష్ మీడియం అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, టెక్నో స్కూల్ అని, ₹1,00,000 ఫీజు ఎవడు కడతాడు? ఇదంతా ఈ గోల. ఇంత చేస్తే ఈ కొడుకులు కొరిగి పెడతారో చదువు చదువుతారో మనకి తెలియదు. ఎందుకు వచ్చింది మేము చేసుకోమన్నారు. అందుకే బ్రహ్మదేవుడికి కోపం వచ్చి వాళ్ళ 4గురిని, బ్రహ్మదేవుడికి కూడా కోపం వస్తుందమ్మా, ఎందుకు రాదు? అందుకని కోపం వచ్చి, నేను చెప్పిన మాట వినకుండా ఉంటారా మీరందరూ ఎప్పుడు ఎన్నేళ్ళు వచ్చినా సరే 5 ఏళ్ల పిల్లల్లా ఉండమన్నాడు. అలాగే ఉన్నారు వాళ్ళు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు 4 కూడా 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉంది. వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు. నఖలు వయస్ తేజసో హేతు అంటాడు భర్తృహరి. నఖలు వయస్ తేజసో హేతు. వయస్సుకి ప్రతిభకి సంబంధం లేని విషయాలు లోకంలో చాలా చూస్తాం మనం. చిన్నపిల్లలు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు, జన్మాంతర సంస్కారం అవి ఉంటాయి. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేసి చెప్పించాడు. అగో ఆ సనత్సుజాతీయం 3వ రత్నం. వ్యాసుడు తిక్కన గారు భారతం ముగించాక వ్యాసుడి గురించి ప్రార్థన చేస్తూ ఏదో రాశానయ్యా స్వామి, నీకు నచ్చిందో లేదో అని అంటే, తిక్కన గారి పుణ్యం వల్ల వ్యాసుడు కళలో కనపడి నా 3 రత్నాలు ఏం చేశావు అన్నట్ట. అవి నీకే వదిలేశాను అన్నట్ట. తిక్కన గారు వాటిని అనువాదం చెయ్యాల.
ఎందుకంటే కొన్ని మంత్రశాస్త్రపూతమైనటువంటి విషయాలు తెలుగు పద్యాల్లోకి మనకు తోచినటువంటి మాటల్లో అనువాదం చేసి రాసేయకూడదు. వేదం అటువంటిది, ఉపనిషత్తులు అటువంటివి, భగవద్గీత అటువంటిది, విష్ణు సహస్రం అటువంటిది, సనస్సు జాతీయం అటువంటిది. వాటిని సంస్కృతంలో ఆ భాషలోనే చెప్పుకోవాలి. ఊరికే భావం చెప్పాను కదా అంటే కుదరదు. అక్కడ అవి మంత్రపూతమైనటువంటి అక్షరాలు, వాటి వెనకాల బీజాక్షరాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మంత్రశక్తి ఉంది. వాటిని ఆ భాషలో, దేవభాషలో అలాగే చెప్పుకోవాలి. మనం కూడా విష్ణు సహస్రం కానీ, భగవద్గీత కానీ, సనస్సు జాతీయం కానీ ఇలాంటివి చదివితే సంస్కృత భాషలో అది తాత్పర్యాలు చూసుకోవచ్చు. కావాలి తాత్పర్యాలు రాయొచ్చు, అర్థం కావాలి కదా. కానీ దాన్ని తెలుగు పద్యాల్లోకి రాశామంటారు చాలామంది. భగవద్గీత చాలామంది తెలుగు పద్యాల్లోకి రాశారు, ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదు. మీరు గమనించండి, రాదు. తిక్కన గారు స్వయంగా రాసిన రాదు, ఆయనకు తెలుసు కాబట్టి రాయలేదా గొడవ లేదు. మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు ఉంటే అక్కడ తిక్కన గారు 7-8 పద్యాల్లో మొత్తం సారాంశం చెప్పేశాడు. శేష పద్యాల్లో చెప్పేసి అంతటి యుద్ధం ప్రారంభం అయ్యాను కొట్టుకున్నాడు మొత్తం గొడవ లేకుండా. ఎందుకంటే ఇది తెలుగు పద్యాల్లో ఎక్కదని తెలుసు ఆయనకి. ఎందుకంటే తెలుగు పద్యాల్లో చెబితే తిక్కన గారి మీద ఉండే గౌరవంతో అది కంఠస్థం చేస్తారు, కానీ భగవద్గీతకు ఉండేటువంటి అసలతత్వం తెలియకుండా పోతుంది. విష్ణు సహస్రము అంతే, తిక్కన గారు అనువాదం చేయాల. శుచియును హంసుండు శుచి శత్తు పరముండు అని 4-5 శేషపద్యాలు రాసి వదిలేశాడు. 1000 నామాలు కలిపి అందులో ఊరికి ముఖ్యమైన పెంచుకొని 10-15 నామాలు చెప్పేసి వదిలేశాడు. మీరు అందులో చదువుకున్నారు. సనస్సు జాతీయం కూడా అంతే.